బజార్లో నడిచి వెళ్తూ ఉంటే సడన్ గా అతని కాలుకు వేసుకున్న కొత్త చెప్పు తెగిపోతుంది. అయ్యో దీన్ని ఎలా ఇలా వదిలేసి వెళ్ళాలి అని ఆలోచిస్తుంటే వాళ్ళ స్నేహితుడు ఇల్లు దగ్గరలో ఉందని గుర్తొచ్చి అక్కడికి వెళ్ళి ఇలా చెప్తాడు, నా చెప్పు కొత్తది ఇలా తెగిపోయింది, నేను మళ్ళీ వచ్చి తీసుకుంటాను, మీ ఇంట్లో వదిలేళ్తాను అంటే సరే అక్కడ వదిలేసి వెళ్ళు అంటాడు. సరే అంటాడు. కొద్ది రోజుల తర్వాత అతని బంధువుల్లో ఒకతను చనిపోతాడు. అతనికి అంతిమయాత్ర చేస్తూ తీసుకెళ్తూ ఉంటారు. సడన్ గా చాలా చాలా వర్షం వచ్చేస్తుంది. ఇక అతని శ్మశానానికి తీసుకెళ్లడానికి కూడా అవకాశం లేనంత వర్షం. అప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తుంటే వాళ్ళ స్నేహితులు ఇల్లు మళ్ళీ గుర్తొచ్చింది. ఆ రోజు చెప్పులు వదిలాడే అతని దగ్గరికి వెళ్ళి ఇలా కొద్దిసేపు శవం ఇట్లా మీ ఇంటి దగ్గర పెడతాము, వర్షం పడుతుందంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు, ఇలా శవాన్ని ఎవరైనా ఇంటి దగ్గర పెట్టుకుంటారా, వెళ్ళు వెళ్ళు అని చెప్తాడు. చూసారా మన ప్రస్తుత సమాజం ఎలా ఉంది అంటే, తెగిపోయిన చెప్పు కన్నా మనిషి విలువ చనిపోతే హీనంగా ఉంటుంది. అర్థమైందా? అదే బతుకున్నప్పుడు నాది నీది అది ఇది అన్ని కావాలి అని ఇలా ఇలా బాధపడుతూ ఆశిస్తూ ఉంటాం. కానీ చనిపోయాక మనకి ఏం విలువ ఉండదు. వాళ్ళ ఇంటి ముందు ఒక రోజు కూడా ఎవరూ పెట్టుకోరు, మన సొంత వాళ్ళే ఒక రోజు కూడా పెట్టుకోరు. మరి ఎందుకు ఇన్ని బాధలు, ఇన్ని ఆశలు, ఇన్ని కోరికలు? ఉన్నంతకాలమైనా హ్యాపీగా బతుకుదాం. ఇవన్నీ వదిలేసి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుదాం. ఎప్పుడు పోతామో ఎవరికి తెలియదు.